ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వారం నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలోని 3 మరియు 4 డివిజన్ల ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక రాజేంద్ర నగర్ 16 కులాయిల సెంటర్ సచివాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ పర్యవేక్షణలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ ఇల్లు, ఇళ్ల స్థలాలు, వివిధ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన సమస్యలపై ప్రజలు తమ వినతి పత్రాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు అందజేశారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు సిఫార్సు చేసి త్వరితగతిన పరిష్కారాలు చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు దొండపాటి సత్యంబాబు, జక్కంపూడి అర్జున్, యాళ్ల శ్రీను, బండారు శ్రీను, అప్సరి, దాస్యం ప్రసాద్, సలాది ఆనంద్, కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నీకు ఇంకేం ఆలోచించు, 4 నెలల్లో నీకు ఇల్లు వస్తుంది. ఇది అవునమ్మా, వాటర్ ట్యాంక్ కావాలి, ఏం కావాలా? అవును, ఈఎంఐ నీకు దగ్గరలో ఆ ఇల్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న పనులు మొదలై టైం పట్టు కొత్త పట్టాలు ఎక్కడ ఇవ్వబోతున్నారని మీకు తెలియజేస్తాను. వయసు ఉందా ఆధార్లో? 60 దాటితే నీకు వచ్చేస్తుంది. మధురపూడి అన్నయ్య, గురుపూడి అన్నయ్య అలా పట్టా వచ్చింది. ఏ పట్టా వచ్చినప్పుడు టైం అయినా మంచి స్థలం ఇస్తాను, వేసేస్తాను. ఈ చంద్రన్న చేస్తాను. దేవునే ఉండదు. డిలీట్ చేస్తారా? డిలీట్ మొన్న వచ్చింది కదా ఆప్షన్. మూడు 4 వార్డుల్లో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికే 3వ వార్డులో 20 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. 10 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 1,80,00,000తోటి మేజర్ రోడ్ ఏదైతే ఏవి అప్పారావు రోడ్ దగ్గర ఉన్న చర్చి మొదలుకొని సాయిబాబా గుడి మీదుగా ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళే రోడ్, అంటే 8వ వార్డు, 4వ వార్డు, 3వ వార్డుని కలుపుకుంటూ వెళ్ళే రోడ్డు 1,80,00,000. అది కూడా శాంక్షన్ అతి దగ్గరలో ప్రారంభించుకోబోతాం. మిగిలిన పనులన్నీ కూడా పుష్కరాల్లోపు కూడా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. 4వ వార్డులో ఇప్పటికే 52 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోగా 23 లక్షల పనులు కొనసాగుతున్నాయి.
మరొక 1,89,00,000తోటి పనులు ప్రారంభించుకోవాల్సింది ఉంది. ప్రధానంగా ఏదైతే ఇళ్ల సమస్య ఉంది, కానవరంలో ఉన్న ఏదైతే సమస్య ఉందో ఆ న్యాయపరమైన సమస్యలన్నీ తొలగించి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక సహకారంతో ఆ 234 ఎకరాలకి 31 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. అక్కడ భూమిని చదును చేసి ప్లాటింగ్ చేసుకొని రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి 31 కోట్లు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ 10,345 పట్టాలు అతి దగ్గరలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అర్హత కలిగిన వారికి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల ముందు మరొక 10,000 పట్టాలు ఇచ్చారు బూరుపుల్లో. అది నీట మునిగే ప్రాంతం అని కూడా తెలుసు. అప్పటికే ఆవభూమితోటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. తెలిసినా కూడా 10,000 పట్టాలు మరలా ఇచ్చి నగర ప్రజల్ని మోసం చేశారు. అంటే మనం పట్టాలు ఇచ్చేస్తేనో హామీలు ఇచ్చేస్తేనో ప్రజలు నమ్మరు, వాళ్ళకి నమ్మకం కుదరాలి. అందుకే మిమ్మల్ని చేదరించారు వైసీపీ వాళ్ళు. ఈ బూరుపూడిలో ఇచ్చిన 10,000 పట్టాలు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి కూడా భూమి కొనుగోలు చేసి 2029 ఎన్నికల లోపు వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఏదైతే చెప్పడం జరిగింది, ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇంకా పెన్షన్స్ అంటారా, మీరు చూశారు గత 5 సంవత్సరాల్లో కొత్త పెన్షన్ అనేది వైసీపీ వాళ్ళు ఇవ్వకపోగా లబ్ధిదారుల్ని అర్హత కలిగిన వాళ్ళు కూడా అనర్హులు చేసేశారు. ఈరోజు మేము కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్ తీసుకుంటున్న ఇంటి పెద్ద మరణిస్తే 15 రోజుల్లోనే ఆ ఇంటిలో ఉన్న ఆయన తర్వాత ఎవరైతే ఉన్నారో భార్యకో లేకపోతే ఎవరికైతే వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. పెంచి ఇస్తా ఉన్నాం పెన్షన్. గత ప్రభుత్వం మాదిరిగా సంవత్సరానికి పెంచుకుంటూ పోవడం కాదు, పెంచుతామన్నాం, ఒక్కసారే పెంచుకొని ఇవ్వడం కూడా జరిగింది. కొత్త రైస్ కార్డ్స్ ఇస్తా ఉన్నాం. కేవలం ఈ నియోజకవర్గంలోనే 8,000 కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో కొత్త రైస్ కార్డు ఇవ్వలేదే. ఈరోజు అన్నీ కూడా ప్రజలకి ఏది కావాలో చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సంక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, అలాగే మహిళల యొక్క రక్షణ కోసం అధిక ప్రాధాన్యత కూడా ఇస్తా ఉన్నాం. మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం ద్వారా నగరంలో అల్లరిమూకలు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ మహిళలు ఇబ్బంది పడుతున్నారో గుర్తించి వాళ్ళ రక్షణ కోసం మహిళా రక్షకు తీసుకొచ్చున్నాం. ఇప్పుడే లేడీస్ కాలేజెస్ ఏదైతే ఉన్నో ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రిన్సిపల్స్ని పిలిచాం, పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూర్చోపెట్టాం. కాలేజ్ వదిలే సమయంలో మహిళా రక్షక టీం ఉండాలి. అక్కడ ఆడపిల్లల్ని ఏడిపించిన, విమర్శించిన అల్లరి మూకలకి కఠినమైన చర్యలు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ వారు కూడా యూనిఫామ్లో ఉండరు, మఫ్టీలో ఉంటారు. కాబట్టి దొరికితే దబిడే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆడవారు జోలికి వెళ్ళకండి, గుర్తించుకోండి. అలాగే తల్లిదండ్రులు కూడా నేర్పించాలి. ఆడవాళ్ళని వేడిపించడం ఇవన్నీ కూడా పిల్లవాళ్ళు చేస్తున్నారంటే మందలించాలి, సరి చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రజా దర్బార్లో వస్తున్నాయి అర్జీలు. గతంలో కూడా కారణం ఉంది. అర్హత కలిగిన వారి యొక్క డేటా మా దగ్గర ఉంది. అర్హత కలిగి మా దగ్గర డేటా లేని వారు కూడా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల లబ్ధిదారులు ఎవరన్నది మాకు కూడా తెలుస్తుంది. ఆ లబ్ధిదారుల లిస్టులో లేని వారిని కూడా మేము చేర్చి రేపు సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నప్పుడు ఇబ్బందులు లేకుండా మరలా వాళ్ళు రెండోసారి సచివాలయాలకు రాకుండా వాళ్ళకి నేరుగా సంక్షేమం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొంటున్న నా కూటమి కుటుంబ సభ్యులకు, అధికారులకు అందరికీ కూడా